ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరూ తలంచు కన్ను మూసుకొనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము విశ్వాసము అనే ఒక నూతన అంశాన్ని స్టార్ట్ చేశాము. విశ్వాసం, క్రీస్తు యేసునందలి విశ్వాసం. ఏంటి చెప్పండి? క్రీస్తు యేసునందలి విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం ద్వారా మనము మన ప్రభు అయిన యేసయ్య అనుగ్రహం ప్రతి విషయంలో మనం పొందుకోగలము అని మనము ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. పోయిన వారం మనము కుష్ఠరోగిని, అలాగనే శతాధిపతి దాసుడిని వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు ఎలాగో స్వస్థపరిచాడో మనము ధ్యానించుకున్నాం. ఈరోజు పేతురు అత్తను, యేసు ప్రభు శిష్యుల్లో మొదటివాడు పేతురు అన్నమాట. పేతురు యొక్క అత్తను ఎలాగో ఆ యొక్క తీవ్రమైన జ్వరము నుండి స్వస్థపరిచాడో, అలాగే అనేకులను, వ్యాధిగ్రస్తుల్ని, దయ్యముల చేత పట్టబడి పీడించబడుతున్న వారిని ఎలాగో విడుదల చేశాడో, స్వస్థపరిచాడో మనము ఈరోజు కొన్ని లేఖనాల ద్వారా మనం చూద్దాం. హల్లెలూయా. ఆ శతాధిపతి యొక్క దాసుడిని దేవుడు స్వస్థత కలుగుతుందని యజమానుడితో చెప్పిన తర్వాత యేసు ప్రభు పేతురింట్లోనికి ప్రవేశించాడు. అక్కడ జ్వరముతో పడి ఉన్నటువంటి పేతురు అత్తను చూచాడు. ఆమె చెయ్యి ముట్టాడు. జ్వరం ఆమెను విడిచిపోయింది. వెంటనే ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగిందన్నమాట. అక్కడే ఉన్నాడు ప్రభు. సాయంకాలం అయింది. ఇంకా ప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆ చుట్టుపక్కల వాళ్ళంతా, ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ యొక్క ఇంటి దగ్గరికి వచ్చేసారు గుంపులు గుంపులుగా. ఎవరెవరి ఇండ్లల్లో దయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారో, వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చేసారనమాట. అప్పుడు కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, నశించిన దాన్ని వెదకి రక్షించటానికే వచ్చిన దేవుడు, సాతాను అంధకార చీకటి శక్తుల చేత బంధించబడి పీడించబడుతున్న వారందరిని విడిపించడానికి వచ్చిన దేవుడు మాట మాత్రం సెలవిచ్చి దయ్యాలన్నీ వెళ్ళగొట్టాడు. ఆ రోగులనందరినీ, ఒక్కరిని కూడా తప్పిపోకుండా స్వస్థపరిచాడు. అప్పుడు మత్తయ్య గారు ఈ విషయాన్ని రాస్తూ యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడిన లేఖనము నెరవేరిందని రాశాడు అన్నమాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాల్లో చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఈ లేఖనాన్ని ఎత్తి అక్కడ చెప్తున్నాడు మత్తయ్య గారు సువార్త రాస్తూ. లేఖనాల ప్రకారము యేసయ్య లోకానికి వచ్చాడు. లేఖనాల ప్రకారమే
సర్వలోక పాప పరిహారార్థం సిలువలో బలయ్యాడు. లేఖనాల ప్రకారమే మరణించాడు. లేఖనాల ప్రకారమే పునరుద్ధానుడయ్యాడు. లేఖనాల ప్రకారమే పరలోకానికి ఎక్కిపోయాడు. లేఖనాల ప్రకారమే తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఇది ఎంతైనా వాస్తవం, 100కి 100 వాస్తవం. ఇది జరిగింది. ఇందులో నుంచి కొన్ని విషయాలు మనకు అన్వయించుకుంటూ కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. 3 సువార్తల్లో ఇది రాయబడింది అన్నమాట. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో రాయబడింది. ముగ్గురు 3 రకాలుగా రాశారన్నమాట దీన్ని. వాళ్ళ అనుభవాలను బట్టి, వాళ్ళు చూచిన దాన్ని బట్టి వాళ్ళు ముగ్గురు, మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, ఇదే సందర్భాన్ని 3 విధాలుగా రాశారన్నమాట. ఈ మూడింటిని బాగా స్టడీ చేస్తే మనం తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. మొదట మనము మన దేవుడు చూచే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ చదవండి ఒకసారి. తరువాత యేసు పేతురు ఇంట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి, హల్లెలూయా, చూసారా? హల్లెలూయా. మన దేవుడు చూచే దేవుడు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో పడిపోయి ఉన్నామో ఆయన చూచే దేవుడు. చూడడమే కాకుండా ఆయన చూచుకునే దేవుడు అన్నమాట. హల్లెలూయా. చూచే దేవుడు, చూచుకునే దేవుడు అంటే దాని అర్థమైంది, ఆ స్థితిలో నుంచి లేపే దేవుడు అన్నమాట. స్వస్థపరిచే దేవుడు, విడుదల కలిగజేసే దేవుడు. అది ఎలాంటి విడుదల అవసరమో ఆ విడుదల అన్నమాట. ఎలాంటి స్వస్థత అవసరమో ఆ స్వస్థత అది చూచేటటువంటి మన ప్రభు అది చేస్తాడు. అందుకనే చూశాడు ఆమెను. మత్తయ్య గారు ఏమి రాశారంటే, ఆమెను ముట్టాడు, జ్వరము ఆమెను విడిచిపెట్టిందని రాశాడు. వెంటనే ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగింది. హల్లెలూయా. సరే, దీంట్లో ఒక్క విషయాన్ని మాత్రమే నేను తీసుకున్నాను. ఏంటంటే మన దేవుడు చూచే దేవుడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు చూచే దేవుడు. కొన్ని లేఖనాల్లోకి పోదాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. దృష్టించుచున్నాడంటే చూస్తున్నాడు అన్నమాట. అది దృష్టిస్తున్నాడంటే చూస్తున్నాడని. ఎవరిని చూస్తున్నాడంట? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. మనము ఎప్పుడైతే దేవుని మాట విని వణికే వాళ్ళుగా ఉంటామో, దీనులమై ఆయన మాటను స్వీకరించుకొని ఆయన మాట ప్రకారం చేసేవాళ్ళుగా ఉంటామో, అలాంటి వారిని ఆయన దృష్టిస్తూ ఉన్నాడంట. అంటే చూస్తూ ఉన్నాడని అర్థం. హల్లెలూయా. నేను ఇందాక చెప్పినట్టుగానే ఆయన చూస్తున్నాడు అంటే అందులో ఇంకొక భావం కూడా ఉంది. ఆయన చూసుకుంటాడనమాట. హల్లెలూయా. ఏ విషయమైనా సరే ఆయన చూసుకుంటాడు. అందుకనే మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని యొక్క మాట విని మనము వణికే వాళ్ళుగా ఉండాలి. దేవునికి భయపడే వాళ్ళుగా ఉండాలి. దీనులమై ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఉండాలి. హల్లెలూయా. దీన మనస్సుతో ఉండాలి. అప్పుడు తగిన సమయంలో ఆయన మనలను హెచ్చిస్తాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద
దీన మనస్కులయుండుడి. హల్లెలూయా. కాబట్టి చూడండి, మనము ఎవరికంటే వాళ్ళకి భయపడిపోతూ ఉంటాం. భయపడవలసిన దేవునికి మాత్రం భయపడం. ఎందుకంటే ఆయన కనబడ్డు కాబట్టి భయపడం. లేకపోతే ఈ లోకంలో ఎవరైనా ఒక వికృతమైన ఆకారము, ఒక మూర్ఖత్వం కలుగో, లేక పెద్ద ఖడ్గం పెట్టుకొనో, లేకపోతే పెద్ద బాణాలు పెట్టుకొనో, అంబులు పెట్టుకొనో, ఈట పెట్టుకొనో భీకరంగా ఉంటే వానికి భయపడిపోతారనమాట. సౌలు రాజు, ఇశ్రాయేలీయులందరూ గొల్యాతుని చూసి అందుకే భయపడిపోయారనమాట. దావీదు మాత్రము గొల్యాతు యొక్క రూపాన్ని చూసి భయపడలేదు, కానీ తన దేవుణ్ణి బట్టి అతను ధైర్యం తెచ్చుకొని ఒకే ఒక ఒడిశల దెబ్బతో పడగొట్టేశాడు కదా. హల్లెలూయా. ఎగిరి దూకి ఆ గొల్యాతు కత్తి తీసుకొని మెడ నరికేశాడు. వీరోచితంగా తలబట్టుకొని వస్తున్నాడు అనమాట సౌలు రాజు దగ్గరికి. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాలి. కాబట్టి మనము భయపడాల్సింది ఎవరికి? దేవునికి భయపడాలి. హల్లెలూయా. ఆయన మాట విని వణికే వాళ్ళుగా ఉండాలి. ఆయన మాట సెలవిస్తే దాన్ని మనము విధేయులమై స్వీకరించి ఆ ప్రకారం చేసేవాళ్ళుగా ఉండాలి. ఆయన ఒక ఆజ్ఞ ఇస్తే దానికి భయపడి దాన్ని చేసేవాళ్ళుగా, ఆజ్ఞను గైకొనే వాళ్ళుగా ఉండాలి. దానికి తగినటువంటి ప్రతిఫలం ఇచ్చేది ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు ఇస్తారు నీకు ప్రతిఫలం? ఎవరికి భయపడితే ఎవరు ఏం చేస్తారు? నీకు ఏమిస్తారు? దేవునికి భయపడి దేవుని యొక్క సన్నిధిలో ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడివై, దీన మనస్కురాలువై ఉన్నప్పుడు తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీ విధేయతను చూస్తూ ఉంటాడు. నువ్వు ఆయనకి ఎంత భయపడుతున్నావో చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన మాట విని ఎంత వణుకుతున్నావో, ఎంత దీనుడివో ఆయన బలిష్టమైన చేతి కింద నిన్ను తగ్గించుకొని ఆయన చేతి వైపు చూస్తున్నావో చూసే దేవుడు ఆయన. తగిన సమయంలో నీకు విడుదల కలుగ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండం 2వ అధ్యాయము 23 నుంచి 25 వరకు చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. ఏమంట? వారిని చూచాడంట. హల్లెలూయా. వాళ్ళ మొర్ర విన్నాడంట, వాళ్ళ మూలుగులు విన్నాడంట. అంత మాత్రం కాదు, వాళ్ళను చూచాడంట. హల్లెలూయా. నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు చూడడం లేదు, నన్ను అందరూ వదిలిపెట్టేశారని మనము దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి కొంతమందికి రాలేదేమో, కొంతమందికి వచ్చి ఉండొచ్చు. అందరూ పట్టించుకోకుండా వదిలిపెట్టేసి, అయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. మనలను చూచే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన మొర ఆలకించే దేవుడు ఉన్నాడు. మన మూలుగులు వినే దేవుడు ఉన్నాడు. మూలుగులు ఎప్పుడు వస్తాయంటే, ప్రార్థించి 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 మొరపెట్టి కన్నీరు కార్చి ఏడ్చే శక్తి లేకపోతే అప్పుడు మూలుగులు వస్తాయి. ఇంకా ప్రార్థించే శక్తిని కోల్పోయిన తర్వాత మూలుగులు వస్తాయన్నమాట. ఆ మూలుగుల యొక్క బాధ, ఆ మూలుగుల యొక్క అర్థం మన దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయుడు. ఆయన నీ మొర వింటాడు, నీ మూలుగులు వింటాడు, నిన్ను చూస్తాడు, నీకు విడుదల కలుగ చేస్తాడనమాట. అందుకనే 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో నుంచి మోషేను పిలిచి మోషేతో మాట్లాడుతూ 7వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చదివితే అర్థమవుతుంది. అనేక విషయాలు మాట్లాడాడు.
7వ వచనం నుంచి చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా ప్రజల బాధను చూశాను. నా బాధను ఎవ్వరు పట్టించుకోరని ఏడుస్తూ ఉంటారు అన్నమాట. నిజమైనటువంటి దేవుని బిడ్డలంగా మనం అలాంటి ఏడుపులంతా ఏడవకూడదు. భర్త పట్టించుకోలేదనో, బిడ్డలు పట్టించుకోలేదనో, తల్లి పట్టించుకోలేదనో, అన్నదమ్ములు పట్టించుకోలేదనో, తోడబుట్టినోళ్ళు పట్టించుకోలేదనో, ఎవరికి పట్టలేదు నేనంటే తలబగలు కొట్టుకొని, తల కొట్టుకొని, నోరు కొట్టుకొని, ఎందుకు కన్నా నీ బిడ్డల్ని, ఎందుకు కట్టుకున్నా అని చెప్పి శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం లేదు. మన బాధను చూస్తున్నటువంటి దేవుడు మనకున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. మన బాధను, అది ఎలాంటి బాధ అయినా సరే దాన్ని చూస్తున్నాడంట. ఇంకా ఏం రాయబడిందంటే చూడండి, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. హల్లెలూయా. పనులలో వాళ్ళని దుఃఖపెడుతూ కష్టపెడుతున్నారు. దేవుడు అంటున్నాడు, వారి యొక్క కష్టములు నాకు తెలుసు, దుఃఖములు నాకు తెలుసు, వారి మొర్ర నేను విన్నాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో చేసినటువంటి ప్రార్థన, వాళ్ళ మూలుగులు దేవుని సన్నిధికి చేరాయంట. అంతగా వాళ్ళు ప్రార్థన చేశారు, మూలిగారు. ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింసను చూచితిని. హల్లెలూయా. చూసారా? వాళ్ళు పెట్టే హింసను కూడా చూచాంట. నిన్నెవరైనా హింస పెడుతున్నారేమో, హల్లెలూయా, బాధపడబాక. నిన్నెంత హింస పెడుతున్నారో దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నన్ను నమ్ముకున్న దేవుడు, నీవు ఆశ్రయించిన దేవుడు, నేను ఆశ్రయించిన దేవుడు, మన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎంత హింస పెడుతున్నారో, నువ్వెంత హింసించబడుతున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దిగులు పడాల్సిన అక్కర్లేదు, చింతపడాల్సిన అక్కర్లేదు, పారిపోవాల్సిన అక్కర్లేదు, ఇల్లు విడిచి వెళ్ళాల్సిన అక్కర్లేదు, ఎవరి మీద నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి మొరపెట్టు. హల్లెలూయా. నువ్వు ఆయన సన్నిధిలో మూలుగు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేస్తున్నాడు. ఎలాగున మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలెనో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు కదా. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. ఏ స్థితిలో, ఏ సందర్భంలో, బాధల్లో, హింసల్లో, దుఃఖంలో, కష్టాల్లో, నష్టాల్లో అందరూ పట్టించుకోకుండా వదిలేసినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో, మనము ఆ దుఃఖ వేదనల్లో, కష్టాల్లో, శ్రమల్లో సరైన ప్రార్థన చేయలేం మనం. అలాంటి సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. యుక్తమైన ప్రార్థన, ఉచ్చరింప శక్యంగాని మూలుగులతో ఆయన మన పక్షాన విజ్ఞాపన చేసి దేవుని యొద్ద నుండి తక్షణమే మనకు జవాబు వచ్చేటట్టు, సహాయం వచ్చేటట్టు చేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ అభిషేకం తప్పనిసరిగా పొందుకోవాలి. మన బలహీనతలు ఎన్నో ఉన్నాయి. ఆయా సందర్భాల్లో మనం సరిగా యుక్తంగా ప్రార్థన చేయలేం. మనుషులం కదా, రకరకాలుగా మన మనసు పరిగెత్తుతూ ఉంటుంది, ఈ లోకానుసారంగా ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి మనము సరిగా ప్రార్థన చేయలేం.
మన బాధల్లో, ఇబ్బందుల్లో, దుఃఖవేదనల్లో, అలాంటి సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సరిగా యుక్తంగా మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. అప్పుడు మనకు దేవుని యొద్ద నుంచి సహాయము దొరుకుతుంది. కాబట్టి మన మొర వినే దేవునికి, మన బాధలు, కష్టాలు, హింసలు చూసి వాటి నుంచి విడిపించే దేవునికి, మనపై లక్ష్యముంచి మనలను విడిపించే దేవునికి మొరపెడుతూ ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఏంటంటే, దేవునికి చెప్పడమే కాదు, దేవునికి మనవి కూడా చేయాలి. హల్లెలూయా. రెండవ విషయం ఏంటంటే, దేవునికి చెప్పండి, చెప్పడమే కాదు మనవి కూడా చేయాలి అనమాట. మార్కు సువార్తలోకి వద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 29-30 వచనాలు చదువుదాం. అదే సందర్భం, అది మార్కు గారు రాసిన కొన్ని విషయాలు చూద్దాం. చదవమ్మా. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఇక్కడ మార్కు గారు ఏమంటున్నారంటే, మత్తయ్య గారు రాయని ఒక విషయాన్ని ఆయన ఇక్కడ రాశాడు. మత్తయ్య గారు ఏం రాశారంటే, ప్రభు చూచి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ముట్టాడని రాశాడు. కానీ ఇక్కడ మార్కు గారు ఏం రాస్తున్నారంటే, ఆమె పేతురత జ్వరంతో పడి ఉన్నదనే విషయాన్ని యేసయ్యకు చెప్పారంట. హల్లెలూయా. హలో, మనం కూడా మన ప్రభువుకి మన విషయాలు స్పష్టంగా చెప్పాలి. వింటున్నారా? మనుషులకు చెప్పుకోలేము. కొన్ని సందర్భాల్లో ఎంత ప్రేమించే భర్తకైనా భార్య చెప్పలేదు కొన్ని విషయాలు. కొన్ని సందర్భాల్లో ఎంత ప్రేమించే భార్యకైనా భర్త కొన్ని విషయాలు చెప్పలేడు. నిజంగా అయితే భార్యాభర్తలు స్నేహితులైతే వారు స్నేహితులు ఏది కూడా మరుగు చేసుకోకుండా చెప్పుకోగలరు అనేదానికే మన ప్రభు అయిన యేసయ్య తన శిష్యులతో ఏమన్నాడంటే, ఇంక నేను మిమ్మల్ని దాసులుగా నేను పిలవను, మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తాను అన్నాడు. దానికి ఏంటంటే, తండ్రి నాకు తెలియజేసినవన్నీ మీకు నేను తెలియజేయడానికి వీలవుతుంది అని చెప్పాడు అనమాట. అంటే అది స్నేహితులు అయితేనే తప్ప అది జరగదనమాట. కాబట్టి భార్యాభర్తలు, నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, భార్యాభర్తలు స్నేహితులు అయిపోవాలి. అప్పుడు వాళ్ళు ఇద్దరు స్నేహితుల వలె ఏది కూడా మరుగు చేసుకోకుండా వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు. ప్రతిదీ వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు, అడ్జస్ట్ చేసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. ఇద్దరు కలిసి శ్రమపడాల్సి వస్తే శ్రమపడతారు, బాధపడాల్సి వస్తే బాధపడతారు, ఎదుర్కోవాల్సి వస్తే ఎదుర్కొంటారు. ఇద్దరు కలిసి ప్రార్థించి ఆ సమస్యను వాళ్ళు ఈజీగా వాళ్ళు జయించగలుగుతారన్నమాట. హల్లెలూయా. అప్పుడు చాలా దేవుడు ఏర్పరిచిన కుటుంబం, దేవుడు కట్టిన కుటుంబం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలాంటి కుటుంబము నేను నా అనుభవంలో నేను నేర్చుకుంది, తర్వాత బైబిల్ లేఖనంలో అర్థం చేసుకున్నది ఏంటంటే, భార్యాభర్తలు ఖచ్చితంగా ఒకానొక సమయమున స్నేహితులు కనుక కాకపోతే వాళ్ళు భయంకరమైనటువంటి వాదోపవాదాలతోనే వారి జీవిత యాత్ర ముగించాల్సి వస్తుంది. కానీ నిజముగా దేవుడు కట్టినటువంటి కుటుంబం అనుభవించాల్సినటువంటి ఆ యొక్క సుఖ సంతోషాలు నిజంగా అనుభవించలేరంతే. అందుకనే స్నేహితులుగా మారిపోవాలి. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం ప్రభువుకి మనం చెప్పుకోవాలి ఏదైనా సరే. ఆ యొక్క స్వాతంత్రం మనకు వచ్చింది. మనము కృప ద్వారా రక్షించబడిన తర్వాత మనము కృపాసనమును ఆశ్రయించేటటువంటి భాగ్యము దొరికింది, లేకపోతే హక్కు దొరికింది అన్నమాట. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం చెప్పేది అదే. మనము కృపా సింహాసనమును చేరడానికి చదువు, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదుము. హల్లెలూయా.
అలాంటి ఏర్పాటు దేవుడు చేశాడనమాట. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అది మనకు కలిగిందనమాట. కాబట్టి ఎప్పుడైనా ఏ విషయమైనా సరే మనము ధైర్యంగా కృపా సింహాసనమును ఆశ్రయించి సమయోచితమైన సహాయం మనము పొందుకోవచ్చు అనమాట. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. హల్లెలూయా. అంటే కృపా సింహాసనం దగ్గర వెళ్ళొచ్చు, దేవునికి అన్నీ చెప్పుకోవచ్చు అన్నమాట. హల్లెలూయా. వింటున్నారా? అన్నీ చెప్పుకోవచ్చు. చెప్పండి చెప్పండి నాతో కలిసి. అన్నీ లోకా గారు ఏం రాశారంటే, ఇక్కడ మార్కు గారు చెప్పారని రాస్తే లోకా గారు ఏం రాశారు తెలుసా? మనవి చేశారని రాశాడు అనమాట. హల్లెలూయా. ఏం రాశారు? మన లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఆయన సమాధి మందిరంలో నుండి వచ్చి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. హల్లెలూయా. లూకా గారు ఇంకొక విధంగా దీన్ని చెప్తున్నాడు అనమాట. మార్కు గారు చెప్పారు అని అంటే, లూకా గారు ఏమంటున్నారంటే ఆయన యొద్ద మనవి చేసుకున్నారంట. అందుకనే నేను ఈ యొక్క రెండో విషయానికి ఈ మాట పెట్టింది. అందుకనే దేవునికి చెప్పడమే కాదు, మనవి కూడా చేయాలి. నాకు కూడా దీంట్లో కొన్ని అనుభవాలు ఉన్నాయన్నమాట. కొంతమంది ఫోన్ చేసి కొన్ని విషయాలు చెప్తారు, చెప్పిన తర్వాత గమ్ముకుంటారు అనమాట, ఏం మాట్లాడరు. అప్పుడు నేనే అడుగుతా, ప్రార్థన చేయమంటారా అని అడుగుతా అనమాట. అప్పుడు చేయండి అంటారు అనమాట. కొంతమంది మాత్రం చెప్పి ప్రార్థన చేయండి అంటారు అనమాట. హలో. కాబట్టి చెప్పి మనవి చేయాల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పేసి మౌనం అయిపోకూడదు. చెప్పినటువంటి మనము ఆయనకు మనవి చేయాలి. హల్లెలూయా. ప్రభా దయచేసి మమ్మల్ని కరుణించు, మీ కృప చూపండి, ఇందులో నుంచి మాకు విడుదల చేయండి, మా పరిస్థితి ఇది వివరంగా చెప్పి ఆ విషయమై ఆయనను వేడుకోవాలి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. లూకా గారు ఆ విషయాన్ని రాయడం మనము చూస్తాను. అలాగా చెప్పి మనవి చేసినప్పుడు దేవుడు ఆమెలో ఉన్న తీవ్ర జ్వరాన్నంట గద్దించాడంట. హల్లెలూయా. లూకా గారు రాస్తున్నారు ఆ మాట, 2 సువార్తలు లేదు. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. హల్లెలూయా. ఆమెను ముట్టక ముందు ఏం చేశాడంటే ప్రభు ఆ జ్వరాన్ని గద్దించి, అది చాలా తీవ్రమైన జ్వరం అని రాస్తున్నాడు. లూకా గారు అలా రాయడానికి కారణం ఏంటంటే ఆయన వైద్యుడు అన్నమాట. ఆయన డాక్టర్ ఆయన. అది ఎంత తీవ్రమైన జ్వరమో ఆయనకి తెలుసు. ఇంకా మిగతా మత్తయికి కానీ మార్కుకి కానీ వాళ్ళు సాధారణమైనటువంటి వాళ్ళే కాబట్టి, లూకా గారు అయితే అతడు వైద్యుడు కాబట్టి ఆమెను పట్టి పీడించే జ్వరము ఎంత తీవ్రమైనదో ఆయన గ్రహించగలిగాడు. అందుకని రాశాడు అనమాట. అయితే అంత భయంకరమైన తీవ్ర జ్వరాన్ని ఆయనకు మనవి చేసిన వెంటనే దాన్ని ప్రభు ఆమె యొద్దకు వెళ్ళి నిలబడి దాన్ని గద్దించాడంట. హల్లెలూయా. అది పారిపోయింది. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. ఈ గద్దించడం అనేటప్పుడు దీంట్లో 2 విషయాలు మనం తెలుసుకోవాలి. డైరెక్ట్గా జ్వరము గద్దించినప్పుడు వెళ్ళిపోతుంది. కొన్ని జ్వరాలు, కొన్ని వ్యాధులు సైతాను, దురాత్మలు, చీకటి శక్తుల ద్వారా వస్తాయి. అప్పుడు సైతాన్ని గద్దించాలి, అపవిత్రాత్మలను గద్దించాలి. అప్పుడు అవి పారిపోతాయి, వాటి ద్వారా కలిగినటువంటి ఆ వ్యాధులు కూడా పారిపోతాయి అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. అయితే దేవుడు శిష్యులకి రోగాల మీద అధికారం ఇచ్చాడు, సాతాను, దురాత్మలు, దెయ్యాల మీద కూడా అధికారం ఇచ్చాడు. మనము శిష్యుల వరకే మనం చూసుకుంటున్నాం. కానీ రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి ఒక్కరికి దయ్యాలను వెళ్ళగొట్టే
అధికారము, రోగాలను స్వస్థపరిచే అధికారం ఇచ్చి ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. ఎవరైతే సువార్త ప్రకటిస్తారో, హల్లెలూయా, వాళ్ళందరూ పరిశుద్ధాత్మాభిషేకం చేత సువార్త ప్రకటిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఈ యొక్క అధికారాన్ని స్వతంత్రించుకొని రోగులను స్వస్థపరచగలరు యేసునామంలో, దయ్యాలు పట్టిన వారికి విడుదల కలుగజేయగలరు యేసయ్య నామములో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దీనిని అనేక మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంతమంది పాస్టర్లే గానేమో, పాస్టమ్మలు గానేమో అనుకుంటున్నారు అనమాట. కాదు. చాలా కాలం కిందట నేను నెల్లూరుకి ఒక ఫెయిత్ మినిస్ట్రీ దైవజనుడు వచ్చాడు, జాన్ పాల్ గారు. రామారావు గారు, మా ఆత్మీయత రామారావు గారు ఆయన తీసుకొచ్చాడు. ఆయన చాలా గొప్ప ఫెయిత్ మినిస్టర్ అన్నమాట, విశ్వాస మినిస్టర్. ఆయన ఏమి నేర్పించాడంటే, ఫెయిత్ మినిస్ట్రీలో ఒంటరిగా ఎక్కడికి అర్ధరాత్రి వేళ బాగలేకుండా వచ్చింది, తలపోటు పగిలిపోతూ ఉంది, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తామో లేక ఫోన్లు తీసుకొని కలవరపడిపోయి వాళ్ళని వీళ్ళని ఎదుగుతామని అనుకునేకూడదంట. ఆయన నేర్పించిన విశ్వాసాన్ని బట్టి వెంటనే తల మీద చేయబెట్టుకొని తనకై తానే ప్రార్థన చేసుకోవాలంట. హల్లెలూయా, తనే ఆ తలనొప్పిని గద్దించాలంటే యేసునామములో, అది వెళ్ళిపోతుంది అని ఆయన చెప్పాడు. చాలా చాలా గొప్ప దైవజనుడు ఆయన, ఫెయిత్ మినిస్ట్రీ. మనం అందరం కూడా చాలామంది ఆయన సేవలో ఆశీర్వదించబడి ఉన్నాం. హల్లెలూయా, నేను కూడా ఆయన సేవలో అభిషేకం పొందినటువంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని. హల్లెలూయా, ఆయన నా తల మొదలుకొని నా పాదాల వరకు ఆయన ఏబిఎం కాంపౌండ్లో నేను మోకరించుంటే తల మొదలుకొని నన్ను అంత కాళ్ళ వరకు తడుగుతూ అభిషేకం చేశాడు. నన్ను కోరుకున్నాడు ఆయన. ఒంగోలులో ఆయన తరపున సేవ చేయడానికి నన్ను అక్కడికి పెట్టి సేవ చేయాలని నన్ను కోరుకున్నాడు. అప్పుడు రామారావు పాస్టర్ గారు, మాకుండేది సాల్మన్నే, నేను ఇవ్వను అని చెప్పాడు అనమాట. అందుకని షకినాలో నేను ఇట్టా ఉండిపోయాను. ఒకవేళ ఆ రోజుల్లో రామారావు పాస్టర్ గారు అంగీకరించి ఫెయిత్ మినిస్ట్రీలకు పంపించితే జాన్ పాల్ గారు ఒంగోలులో వాళ్ళ మినిస్ట్రీ తరపున సేవ చేసి ఉండేవాడిని. కానీ అది దేవుని చిత్తం కాదు కాబట్టి అది జరగలేదు. సరే, కానీ ఆయన నన్ను తల మొదలుకొని పాదాల వరకు మోకరించుంటే ఆయన నన్ను నిమురుతూ అభిషేకం చేశాడు. గొప్ప దైవజనుడు. ఇది నిజం. అప్పుడప్పుడు నేను కూడా రాత్రిలో ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు ఎక్కడ ఇబ్బందిగా ఉందో అక్కడ చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా, గద్దిస్తా, వెంటనే విడుదల వస్తుంది. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్ ది లార్డ్. రాత్రిలో ఆ పాస్టర్ ఫోను, ఈ పాస్టర్ ఫోను, లేకపోతే ఈ టీవీలో, యూట్యూబుల్లో వాటిలో వీటిలో వచ్చే వాళ్ళ కోసం ఎతకాల్సిన అక్కర్లేదు. అలాగనే సంఘ కాపురి కోసం కూడా పరిగెత్తాల్సిన అక్కర్లేదు. ప్రియులరా, అవకాశం ఉంటే తెలియజేస్తాం, అది వేరే సంగతి. సంఘ కాపురికి తెలియజేయాల, కానీ వెంటనే ప్రార్థన చేయాలి. అది. హల్లెలూయా. నిన్న మన ఎస్ఐ సార్ గారు ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళాం కదా, ఆ ఇల్లు ఓపెనింగ్ అంతా అయిపోయింది. దేవుని కృపను బట్టి దేవునికి మహిమార్థంగా జరుపుకున్నాము. తర్వాత మమ్మల్ని వారి యొక్క మొదట కట్టిన ఇంట్లోకి రమ్మన్నారు, నన్ను పాస్టమ్మని. అక్కడికి వాళ్ళు మమ్మల్ని గిఫ్ట్లు ఇచ్చి మమ్మల్ని గౌరవించడానికి రమ్మన్నారు. మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎస్ఐసార్ గారు వాళ్ళ భార్య మాధవి సిస్టర్ ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది అనమాట. కొన్ని విషయాలు చెప్తూ ఉంటే సాక్ష్యం చెప్పింది. ఒకరోజు రాత్రి అంట వాళ్ళ చిన్న కోడలు భయంకరంగా అరిచేస్తూ ఉందంట. భయంకరంగా కేకలు పెట్టి అరుస్తూ ఉందంట. చిన్న కోడలు భర్త దేవ వాళ్ళ నాయనోళ్ళ పడక గదికి వెళ్ళి తలుపు తట్టి ఇట్లా భయంకరంగా అరిచేస్తూ ఉంది, రెండు అంటే వాళ్ళిద్దరు వచ్చారంట. సారు భార్య వచ్చేసి సార్ ఇంకా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. ఆ సార్ ప్రార్థన చేయడం చేస్తూ ఉన్నాడంట. బాగా ఆత్మలో నిండి చేస్తూ ఉంటే ఆ అమ్మాయే చెప్తుందంట, అదిగో వెళ్ళిపోతుంది, హాల్లోకి పోయింది, ఇప్పుడే హాల్లో నుంచి గేట్ కాడకి పోయింది, గేట్ కాడ నుంచి వెళ్ళిపోతా ఉందన్న అంటే అంతే, బాగా అయిపోయిందంట. హల్లెలూయా. ఆ దెయ్యం వెళ్ళిపోయిందంట. అదిగో సార్ ఉన్నారు కదా, సార్ ముందే చెప్తున్నారు, నిన్న వాళ్ళ భార్య చెప్పింది, ఆ మాధవి సిస్టరు. హల్లెలూయా, ఇది వాస్తవం. హల్లెలూయా. ఏ టైం అయినా సరే విశ్వాసంతో మనము పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మనం రక్షించబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా.
మన పక్షాన దేవుడు లేస్తాడు. హల్లెలూయా. అవి దెయ్యాలు కానీ రోగాలు కానీ ఏవైనా సరే వాటిని గద్దించినప్పుడు అవి పారిపోతాయి. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. ఆ అధికారాన్ని దేవుడు అందరికి ఇచ్చాడనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని కూడా మర్చిపోకూడదు. అయితే ఇదంతా జరిగేది ఎలా అంటే విశ్వాసమును బట్టి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? విశ్వాసమును బట్టి జరుగుతుంది అనమాట. మనం నేర్చుకున్నాం విశ్వాసం వల్ల ధైర్యం వస్తుందని. అయితే ఒక విషయాన్ని ఈ సందర్భంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సందేహం ఎందుకు వస్తుంది అంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మన ప్రార్థన ఆలకిస్తాడా లేదా దేవుడు అనేదానికి చాలా కారణాలు చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమైన కారణం చెప్పనా? ఎవరిలో అయితే పాపము ఉందో వారిలో అవిశ్వాసం అనేది వచ్చేస్తుంది అంతే. దేనివల్ల? వాళ్ళలో ఉన్న పాపాన్ని బట్టి. అంటే నేను ఈ పొరపాటు చేస్తూ ఉన్నాను, నేను ఈ యొక్క పాపం నాలో ఉంది కాబట్టి నా ప్రార్థన దేవుడు ఆలకించడు అనే సందేహం వచ్చేస్తుంది. దానివల్ల నీ ప్రార్థనకు జవాబు రాదు. అందుకనే దేవునికి మనకు మధ్య పాపం అనేది అడ్డు లేకుండా చేసుకోగలగాల. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక విషయాన్ని చెప్పనా? ప్రభువు వ్యభిచార పాపంలో పట్టుబడినటువంటి ఆ స్త్రీని దేవుడు విడిపించాడు కదా. హల్లెలూయా. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు రాళ్ళెత్తుకొని వచ్చారు చంపడానికి. ప్రభువుని శోధిస్తూ ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టుబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా. మీరేం చెప్తారని, సరే మీలో పాపం లేని వాడు ఎవరో రాయితీ కొట్టమన్నాడు. కొట్టమని కింద తన వేలుతో రాస్తా ఉన్నాడు అనమాట. వాళ్ళందరూ ప్రభు రాస్తున్న దాన్ని చూశారు. చిన్న మొదలుకొని పెద్ద వరకు రాళ్ళు తెచ్చినంత రాళ్ళు అక్కడ వేసేసి ఆమెను ఒక్క రాయితో కూడా కొట్టకుండా వెళ్ళిపోయారనమాట. తర్వాత ప్రభు తలెత్తి చూసినప్పుడు ఆమె ఒక్కటే ఉంది. అప్పుడు అంత భయంకరమైన పాపిని దేవుడు ఎంత మర్యాదగా పిలిచాడంటే, హల్లెలూయా, అమ్మా నీకెవరు శిక్ష విధించలేదా అన్నాడు. హల్లెలూయా. ఎలాగ తిడుతూ తీసుకొచ్చారో అట్లాంటిది ఇట్లాంటిది అంటూ కదా మనుషులు. కానీ తన పెదవుల పైన దయారసం పోయబడినటువంటి ప్రభు, హల్లెలూయా, పాపులను ప్రేమించి పాపుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ప్రభు, హల్లెలూయా, దయగలిగిన దేవుడు, కరుణగల దేవుడు అంటున్నాడు, అమ్మా దీనికి ఎవరు శిక్ష విధించలేదా? ఆమె కూడా అంటుంది, యేసయ్యను ప్రభువుగా గుర్తించగలిగింది లేదు ప్రభువా అన్నది. హల్లెలూయా. వెంటనే ప్రభు ఏమన్నాడో తెలుసా? నేను కూడా నీకు శిక్ష విధించను. యేసయ్యకు శిక్ష విధించే అధికారం ఉంది, కానీ ఆ సమయంలో రక్షించేదానికి వచ్చాడు, కానీ శిక్ష విధించడానికి రాలేదు. ఎందుకంటే పాపం లేనివాడు రాయమన్నాడు కదా. కాబట్టి యేసు ప్రభువులో ఏ పాపం లేదు కాబట్టి ఆయన ఆమెను శిక్షించవచ్చు. కానీ ఆ సమయంలో రక్షించేదానికి రక్షకుడిగా వచ్చాడు కాబట్టి శిక్షించలేదు. నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకము అని ఆమెతో చెప్పాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి, ఇక్కడే వినాల్సింది. ఏం చెప్పాడు? నీ వెళ్ళి ఇక పాపము చేయకము. కాబట్టి ఒకసారి మనం రక్షించబడిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన తర్వాత ఇక మనం పాపము చేయకుండా మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పాపం అనేది మన జీవితంలోకి రాకుండా ఉంటుందో మనకు ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అంతే, మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆలకిస్తాడని నమ్మకం కదులుతుంది అనమాట. అలా కాకుండా ఏదైనా మన జీవితంలో పాపం అనేది కనుక ఉన్నట్లయితే మన యొక్క ప్రార్థన మన విశ్వాసంతో చేయలేం. మనలో ఉన్నటువంటి పాపము లేకపోతే మన మనస్సాక్షి మనలను గద్దిస్తూ ఉంటుంది. నువ్వు ఇట్లా ప్రార్థన చేస్తున్నావు, నీలో ఈ పాపం ఉంది కదా అని చెప్తుంటుంది అన్నమాట. మనస్సు ఏం చెప్తుంటుంది? మన మనస్సాక్షి చెప్తా ఉంటుంది అనమాట. ఇంత ఘోరమైన పాపం చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకెట్లా దేవుడు అనుగ్రహిస్తాడని.
ఒకవేళ అతడు పాపి అని గ్రహించి ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు దేవుడు కనికరిస్తాడు తప్ప, పాపం చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తే వాని జీవితంలో దేవుడు ప్రార్థన అంగీకరించడు. అతని జీవితంలో విశ్వాసంతో ప్రార్థన చేయడానికి వీలు కలగదని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆ హెచ్చరిక మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా? ఏ హెచ్చరిక? ఆ వ్యభిచారపు స్త్రీతో చెప్పాడే, అమ్మా నువ్వు వెళ్ళు, ఇక పాపము చేయకు. హల్లెలూయా. మనకు బైబిల్లో ఆమెను గురించి అంతవరకు రాయబడింది, కానీ కొంతమంది మన బైబిల్ పండితులు ఏం చెప్పారంటే, ఆమె అది మొదలుకొని ఆమె పాపం చేయకుండా యెరూషలేము దేవాలయములోనే ఆమె చనిపోయిన దాకా ఉండిందంట. హల్లెలూయా. ఆమె పాపం చేయకుండా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందంట, పరిచర్య చేస్తూ. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితంలో మనం దేవునికి చెప్పడమే కాకుండా మనవి చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి అధికారంతో సైతాన్ని, దురాత్మల్ని, వాటి వల్ల కలిగిన వ్యాధులనైనా, వేరే విధంగా వచ్చిన వ్యాధులనైనా మనం గద్దించినప్పుడు యేసునామంలో అవి తొలగిపోతాయి. అర్ధరాత్రి వేళ వచ్చినా సరే బిడ్డలు ఏడుస్తున్నారని, ఇంకెవరు ఏడుస్తున్నారని చెప్పి భయపడి కలవరపడి ఎక్కడికో పరిగెత్తేది కాదు, ఫోన్ నెంబర్లు ఎత్తికేది కాదు, పరలోకానికి ఫోన్ చేయాలా. చెప్పలు కూడా దేని మేము పెడతాం. ఎక్కడ ఫోన్ చేయాలా? పరలోకానికి ఫోన్ ఎక్కడిది? చెప్పండి. పరలోకానికి ఫోన్ ఎక్కడిదండి? ప్రార్థన. పరలోకానికి ఫోన్ ప్రార్థనే. చెప్పలు కూడా దేని మేము పెడతాం. హల్లెలూయా. అప్పుడు దేవుని యొద్ద నుంచి తప్పనిసరిగా జవాబు వస్తుంది. తర్వాత మూడవది ఏమిటంటే, మూడవ విషయము, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. ఏమిటి? స్వస్థపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు. మార్క్స్ వార్తలోకి వస్తాం మరలా. అది మత్తయి గారు రాయలేదు, తర్వాత లూకా గారు కూడా రాయలేదన్నమాట. మార్కు గారు చాలా చక్కగా రాశారు. మొదటి అధ్యాయము 31వ వచనం చదువమ్మా. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయబట్టి ఆమెను లేవనెత్తెను. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చప్పలు కొట్టండి. వింటున్నారా? హల్లెలూయా. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు. గట్టిగా చప్పలు కొట్టాలా? మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే, దేంట్లోనైనా సరే, హల్లెలూయా, నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే, అక్కడ బేతెస్దా కోనేరు దగ్గర ఒక దీర్ఘకాలపు వ్యాధిగ్రస్తుడు, పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. ఆ బేతెస్దా కోనేరు దగ్గర అతన్ని చూచి అతని మీద జాలిపడి అతని స్వస్థపరిచి అతని లేపి నడిపించినట్టుగా అక్కడ రాయబడింది. చదవండి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగుగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు, గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పుగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. 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 38 సంవత్సరాలుగా ఆ బేతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు అతను. అతనికి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. యేసు ప్రభు వచ్చాడు ఆ రోజు అక్కడికి. అతడు
పడి ఉండడం చూచాడు. అనేక సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడని చూచాడు. నేరుగా అతని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. స్వస్థపడ కోరుచున్నావన్నాడు. అతడు జరిగింది చెప్పాడు. నేను వెళ్ళే లోపల వేరే వాళ్ళు దిగేస్తున్నారు, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరని. వెంటనే ప్రభు అన్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళు అని. హల్లెలూయా. వెంటనే అతనికి స్వస్థ వచ్చింది, పరిపెత్తుకున్నాడు, లేచి నడుస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడదాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. హల్లెలూయా. అతడు ఎంతో కాలంగా అక్కడ పక్షవాయుతో పడి ఉన్నాడు. నిజంగా అతనికి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి వారికి సహాయం చేయడానికి వచ్చాడు. నీకు కూడా ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరా? నేను అందరూ వదిలిపెట్టేశారా? దిగులు పడకు, కుంగిపోకు. హల్లెలూయా. యేసయ్య నీ దగ్గరకు వస్తాడు ఒక రోజున. హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నిరీక్షిస్తే, నువ్వు ఓపికతో కనిపెడితే, నిన్నెవరు దూరం చేశారో వాళ్ళని నిందించకుండా, వాళ్ళ మీద నువ్వు సనగకుండా, వాళ్ళ మీద అబద్ధాలు లేకపోతే నానా మాటలు చెప్పకుండా దేవుని వైపే చూస్తూ నీ హృదయమును పరిశుద్ధంగా పెట్టుకొని దేవుని వైపు చూస్తూ ఉంటే నీ దగ్గరికి ఆయన వస్తాడు ఒక రోజున. హల్లెలూయా. అంతేగాని నిన్నెవరైతే సరిగా చూడడం లేదో, ఎవరైతే నిన్ను పక్కన పెట్టారో, నిన్నెవరు పట్టించుకోలేదో వాళ్ళందరినీ నువ్వు దూపిస్తూ శపిస్తూ నీ హృదయాన్ని పాడు చేసుకుంటే నీ దగ్గరికి రాడు. అలాగ నువ్వు శపించేటప్పుడు, దూషించేటప్పుడు, వాళ్ళ గురించి నువ్వు సనిగేటప్పుడు, చెడ్డ మాటలు మాట్లాడేటప్పుడు నీ మీదకి సైతాన్ వచ్చి కూర్చుంటాడంతే. అలా కాకుండా నీవు వాళ్ళని ఎవరిని కూడా, నిన్ను బాధ పెట్టే వాళ్ళని, నేను కష్టపెట్టే వాళ్ళని, నిన్ను పక్కన పెట్టిన వాళ్ళని, వాళ్ళు కన్న బిడ్డలు కావచ్చు, లేకపోతే భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా సరే, అత్త కావచ్చు, కోడలు కావచ్చు, వాళ్ళని తిరిగి దూషించకుండా, శాపనార్థాలు పెట్టకుండా, ఎలాంటి మాటలు మాట్లాడకుండా దేవునికి అప్పగిచ్చేసుకొని దేవుని వైపు చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా తప్పనిసరిగా బేతెస్దా కోనేరు దగ్గరికి ఆ యొక్క రోగిని ఎత్తుక్కుంటూ వచ్చి అతను చూచి జాలిపడి అతని స్వస్థపరిచిన దేవుడు నీ దగ్గరికి తప్పకుండా వస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. ప్రైజ్ లార్డ్. తప్పకుండా వస్తాడు. అందుకని అతను స్వస్థపడ కోరుచున్నావా? ఒకవేళ అతను చెప్పింది అబద్ధమైంటే దేవుడు అతని స్వస్థత ఇచ్చేవాడు కాదు. అతను చెప్పింది నిజం, నాకెవరు సాయం చేసేదానికి లేరు. నిజంగా చెప్పాలంటే అదొక ట్రాజడీగా ఉంది. అక్కడ కన్నీటి మయంతో ఉంది. నాకెవరు సాయం చేసేవాళ్ళు ప్రభువా. నీకెవరు లేరా? సహాయం చేయడానికి నేను వచ్చా. హల్లెలూయా. పైనుండి సహాయం చేయడానికి వచ్చినా నేను. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ పరిపెత్తుకొని లేచినాడు అన్నాడు. వెంటనే స్వస్థత వచ్చింది. పరిపెత్తుకొని లేచాడు. పిల్లరా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు చూస్తే అక్కడ కూడా అపోస్తులలో అక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని చేసినట్టుగా మనము చూస్తాం. పుట్టుకుంటువాడిని, పోచకాలు చేతులు కలిగిన వాడిని నజరేయుడైన యేసు నామములో వారు పైకి లేపారు. హల్లెలూయా. మొదటి నుంచి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి ఆ వెల్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. 6-7 వచనాలు చూడండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ లార్డ్.
ప్రభువు చేశాడు, అపోస్తులు చేశారు, మనం కూడా చేయాలా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు విశ్వసిస్తే, నేను విశ్వసిస్తే మన ద్వారా కూడా దేవుడు అది చేస్తాడు. అదే దేవుడు జరగాలని ఆశపడుతూ ఉండేది. పాస్టర్ ఒక్కడే ఐడల్ అయిపోయి, పాస్టర్ ఒక్కడే హీరో అయిపోయి అది కాదు దేవుడు కోరుకునేది. ప్రతి విశ్వాసి, హల్లెలూయా, చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం, ప్రైజ్ ది లార్డ్. ప్రతి విశ్వాసి, హల్లెలూయా, ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా లేయాలా, హల్లెలూయా, సువార్త ప్రకటించాలా, దయ్యాలు వెళ్ళగొట్టాలా, రోగుల్ని స్వస్థపరచాలా, హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కరికి, రక్షించబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్రం. హల్లెలూయా. మనం విడుదల పొందాం, అనేకులను విడుదల చేయడానికి పంపబడ్డాం. హల్లెలూయా. మనం స్వతంత్రులమయ్యాం, అనేకులను స్వతంత్రులుగా చెయ్యాల. ఆత్మ ఎక్కడుండునో, ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడునో అక్కడ స్వతంత్రం ఉండునని ఉంది. నిజంగా నీవు నేను రక్షించబడింది నిజమైతే, పరిశుద్ధాత్మను పొందింది నిజమైతే, విడుదల పొందింది నిజమైతే, నీ ద్వారా విడుదల పరిచర్య జరుగుతుంది. హల్లెలూయా. అతడు ఒక సేవకుడే అయి ఉండాల్సిన అక్కర్లేదు, ఒక పాస్టర్ అయి ఉండాల్సిన అక్కర్లేదు, ఒక పాస్టర్ అయి ఉండాల్సిన అక్కర్లేదు. ప్రియులరా, విశ్వసించిన ప్రతి వారి ద్వారా దేవుడే చేస్తా. అందుకనే ప్రతి ఒక్కరూ పరిశుద్ధతను కాపాడుకోవాలి. చప్పలు కొట్టండి, దేవుని మహిమ పెడదాం. పరిశుద్ధతను కాపాడుకోవాలి. చివరగా ఒక వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుదాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 40వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. హల్లెలూయా. ఎలాంటి గుంటలో పడిపోయి ఉన్నావో నువ్వు? నాశనకరమైన గుంటలో పడిపోయినావా? జిగటగల దొంగ ఊబిలో పడిపోయినావా? పాప ఊబిలో పడిపోయి లేవలేకపోతున్నావా? నాశనకరమైన గుంట నశించిపోయావా? నశించిపోయి లేవలేకపోతున్నావా? నాశనకరమైన గుంటలో పడిపోయినావా? అప్పుల ఊబిలో పడిపోయినావా? రకరకాల వ్యాధులతో నీవు కృషించిపోతున్నావా? మంచానున్నావా? ఎలాంటి స్థితి అయినా సరే నీది, హల్లెలూయా, ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం, ప్రైజ్ ది లార్డ్. అది ఏ స్థితి అయినా సరే దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. ఆ దుఃఖకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఇక మరలా నీవు దిగిపోకుండా క్రీస్తు అనే బండ మీద నీ అడుగులు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. నిన్ను చూసి అనేక మంది ప్రభువునందు భయభక్తులు కలిగేటట్టు నిన్నే ఒక సాక్షిగా, కొత్త జీవితం, కొత్త పాట, హల్లెలూయా, కొత్త మాట, కొత్త వేషం, హల్లెలూయా, అన్ని క్రీస్తు వలె రూపాంతరము చెంది అనేకులకు మాదిరిగా నిన్ను చేసేస్తాడు. అయితే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, సహనముతో కనిపెట్టుకో. హల్లెలూయా. సహనముతో కనిపెట్టుకో. సహనముతో కనిపెట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి. హల్లెలూయా. తగిన సమయం వస్తుంది, ఆ గుంటలో నుంచి లేవనెత్తేస్తాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. అందుకని అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. హల్లెలూయా. శ్రమల ఊబిలో పడిపోయినావేమో, ఏమైనా సరే నీవు దాంట్లో ఓపిక కలిగి నిరీక్షణతో కనిపెడతా ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. తప్పనిసరిగా ఒకరోజు నేను లేవనెత్తేస్తా. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులైనా సరే విశ్వాసాన్ని వదలబాక, ప్రార్థించుట మానబాక. హల్లెలూయా. సహనాన్ని కోల్పోబాక, నిరీక్షణని కోల్పోబాక. తప్పకుండా దేవుడు నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుతాడు. అది ఏదైనా సరే దేవుడటి కృప మనకందరికి తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ లేచి నిలబడదామండి. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ.
ఓ రబా బాబా షక్క బరబరబ. ప్రార్థించండి, అందరు ప్రార్థన చేయండి. ఒక 2 నిమిషాలు. సహనాన్ని కోల్పోబాక, విశ్వాసాన్ని కోల్పోబాక. ఇంకా నాకు విడుదల కలగలేదు, ఎన్ని సంవత్సరాలైనా అని చెప్పి ఎక్కడికంటే అక్కడికి పరిగెత్తబాక. ఎవరు వెంటంటే వారి వెంట పోబాకు, మనుషుల వెంబడి పోబాకు. తాయెత్తులు, మంత్రాలు వాటి వైపుకి వెళ్ళొద్దు. నిజమైన దేవుడిని తెలుసుకున్నావు, ఇంకా తెలుసుకోకపోతే యేసే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టిన ప్రభు అని ఈరోజైనా తెలుసుకో. లేఖనాల ప్రకారం ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ఆయన మన యొక్క వ్యాధులను వహించుకున్నాడు. మన శాపాలు ఆయన స్వీకరించి మనకు విడుదల దయచేశాడు. సర్వమానవాళి పాప పరిహారార్థం అని సిలువలో బలయ్యాడు. నశించి నాశనకరమైన గుంటలో పడి ఉన్నటువంటి నిన్ను నన్ను లేవనెత్తింది ఆయనే. ఇప్పుడు ఎవరైనా స్థితిలో పడిపోయింటే లేవనెత్తేవాడు కూడా ఆయనే. పాపం అనే జిగట గల దొంగ ఊబిలో పడిపోయిన నిన్ను లేవనెత్తి పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చి నీ పాపాలు కడిగి క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధుడైన దేవుని కుమారుని క్రీస్తు అనే బండ మీద నీ అడుగులో స్థిరపరిచి నీ జీవితాన్ని దేవునికి ఆలయంగా కట్టింది ఆయనే. కొత్త కీర్తనని నీ నోట ఇచ్చింది ఆయనే. కొత్త జీవాన్ని ఇచ్చింది ఆయనే. కొత్త బ్రతికిచ్చింది ఆయనే. సమస్తాన్ని నూతనపరిచింది ఆయనే. నిన్ను చూసి అనేకులు మారబోతున్నారు, గుర్తుపెట్టుకో. వెనకంజ వేయబాక. హల్లెలూయా రాబాబా. ప్రార్థన 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. దేవుని ఏ విషయంలోనైనా చింతపడద్దు, దిగులు పడద్దు, కుంగిపోవద్దు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి కష్టాలు, శ్రమలు, బాధలు, వ్యాధులు, అప్పులు, రుణాలు ఏవి నిన్ను పీడిస్తున్నాయో, కష్టపెడుతున్నాయో, లేక ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో, హింసిస్తున్నారో దేవునికి చెప్పు. మనవి చెయ్యి. చెప్పడమే కాకుండా మనవి చెయ్యి. బతిమిలాడు, ప్రభు ఇదిగో నా పరిస్థితి ఇది, దీంట్లో నుంచి నన్ను విడుదల చేయను ఆయన అని దీనంగా మొరపెట్టుకో. 2 నిమిషాలు ప్లీజ్. డోంట్ మూవ్ దిస్ సైడ్ అండ్ దస్ సైడ్. దయచేసి అటు ఇటు తిరగద్దు, కళ్ళు కూడా తిప్పొద్దు. పిల్లలు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కళ్ళు మూసుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం పిల్లలు చూసుకుంటూ ప్రార్థనలు ఏకీవించండి. హల్లెలూయా రాబాబా షక్క బరబర. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్వాసాన్ని కోల్పోబాక, ప్రార్థన విడిచిపెట్టబాకు, సహనాన్ని కోల్పోవద్దు, నిరీక్షణను కోల్పోవద్దు. తప్పనిసరిగా నిన్ను దర్శిస్తాడు యేసయ్య, విడుదల చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆయన వస్తాడు, నిన్ను చూస్తాడు, నీలో ఉన్న వ్యాధి బాధలను సమస్తాన్ని గద్దిస్తాడు, నిన్ను ముట్టుతాడు, లేవనెత్తుతాడు. అది ఎలాంటి నాశనకర గుంటైనా సరే, ఊబైనా సరే ఆయనకి సమస్తం సాధ్యం. ప్రార్థించుకుందామండి. ఎవరికి వాళ్ళు ప్రార్థించుకుంటూ ఉండగా విన్న వాక్యాన్ని బట్టి సహోదరుడు సుకుమార్ వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఉండండి. ధైర్యం తెచ్చుకోండి, దిగులు పడకండి, భయపడకండి. ఎలాంటి పరిస్థితి అయినా సరే మనకు నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఆయన మన కోసం ప్రాణమే త్యాగం చేశాడు. ఇంకా మనకు కావాల్సింది ఎందుకు ఇవ్వడు? తప్పకుండా ఇస్తాడు, లేవనెత్తుతాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణ కటాక్షము కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి ప్రభా మీ దాసుల ద్వారా నాయన ప్రభా కూడొచ్చిన మా అందరితో ప్రభా మీరు నాయన
ప్రభా మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా విశ్వాసాన్ని ప్రభా నాయన మీరు బలపరుస్తూ మా విశ్వాసంలో మమ్మల్ని ప్రభా అంతకంతకు నాయన మమ్మల్ని చేయడానికి ప్రభా మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన వాకుల కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన విశ్వాసముతో నాయన ప్రభా మీ వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు నాయన స్వస్థపరిచి రోగులనెల్లా స్వస్థపరిచి మీ మాట చేత దెయ్యములు వెళ్ళగొట్టిన దేవుడు మీకు స్తోత్రాలు. విశ్వసించినటువంటి ప్రభా నాయన పేతురత్తను ప్రభా జ్వరముతో ఉన్న పేతురత్తను ముట్టి నాయన స్వస్థపరిచిన దేవుడు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితంలో కూడా నాయన ప్రభా నాయన మేము విశ్వాసం ఉంచి మా జీవితాల్లో ప్రభా మీ ద్వారా నాయన ప్రభా మేలులు పొందుకోవడానికి అనేకమైన కార్యాలు నాయన మేము పొందుకోవడానికి మాకు కృప దయచిమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం. ఎవరైతే నైనా ప్రభా మీ వద్దకు నైనా ప్రభా విశ్వాసంతో వస్తారో నైనా ప్రభా మీరు వారిని చూచే దేవుడు మీకు వందనాలు. వారి బాధలను చూచే దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చూడడం మాత్రమే కాకుండా చూసుకునే దేవుడు కూడా మీకు స్తోత్రాలు నాయన మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రం. ఈ రాత్రి నైనా ప్రభా ఎంతమంది నైనా ఎలాంటి ఇబ్బందులతో బాధలతోనైనా ప్రభా మీ సన్నిధికి వచ్చి ఉన్నారు, ఈ మాటలు నాయన మీ వాక్యాన్ని విని ఉన్నారు ప్రభా. వారందరూ మీరు రాత్రి చూస్తున్నది దేవుడు నాయన, చూసుకున్న దేవుడు. వారి బాధలను ప్రభా వారి యొక్క కష్టములన్నిటిని కూడా నైనా మీరు ప్రభా నైనా ప్రభా వాటన్నిటిని కూడా తీర్చే దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు వందనాలు నాయన. అంత మాత్రమే కాకుండా మేము నైనా ప్రభా నాయన మా యొక్క అవసరతలు మా యొక్క నాయన సమస్తాన్ని కూడా మీకు చెప్పుకొని ప్రభా మీ యొద్ద మనవి చేసుకోవడానికి మాకు సహాయం చేయనైనా దేవా మీకు స్తోత్రం. ఆ విషయంలో మేము ఏమాత్రం సందేహించకుండా అవిశ్వాసంగా ఉండకుండా ప్రభా మీరు మా అందరికీ ఆ యొక్క భాగ్యం ఇచ్చి ఉన్నారని ప్రభా మేము నాయన విశ్వాసంతో నాయన ఎవరమైనా సరే మేము మీకు ప్రార్థన చేసుకుని మనవి చేసుకున్నప్పుడు ప్రభా మీరు తప్పకుండా ప్రభా మీరు మా పక్షాన గొప్ప కార్యాలు చేస్తారని నాయన మీరు తెలియజేసినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీకే వందనాలు ప్రభా. మీకు స్తోత్రం నాయన ప్రభా. అలాగే నాయన మేము విశ్వాసంతో నాయన మీకు ప్రార్థన చేసి మనవి చేసుకున్నప్పుడు మీరు మమ్మల్ని స్వస్థపరిచి మమ్మల్ని లేవనెత్తే దేవుడు మీకు స్తోత్రాలు నాయన. మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రం నాయన. సహనముతో నాయన ప్రభా మీ సన్నిధిలో మేము కనిపెట్టుకొని మీ చేత నాయన మా జీవితాల్లో మా స్థితిలో నుంచి మేము ప్రభా లేపబడ్డానికి మీ కృప మాకు దయచిమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. మీరు ఇచ్చిన వాకుల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయితే నాయన మా జీవితంలో నాయన ప్రభా మేమేమాత్రం నాయన ప్రభా పాపమునకు చోటు ఇవ్వకుండా పాపమునకు నాయన ఏమాత్రం మరలా పాపం చేయకుండా ప్రభా నాయన పాపం వల్ల అవిశ్వాసాన్ని నాయన సందేహాన్ని తెచ్చుకోకుండా పాపాన్ని విడిచిపెట్టి ప్రభా విశ్వాసముతో మీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ప్రభా మా జీవితాల్లో మీ ద్వారా అనేక గొప్ప కార్యాలు పొందుకోవడానికి మీ కృప మా అందరికీ దయచేయమని ప్రభా స్తోత్రాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానం కొరకై మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును మీ బిడ్డలకు మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. దయచేసి ఒక ప్రకటన.